రైతు సోదరుల స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. గడిచిన వారం రోజులుగా ముఖ్యంగా తేజ మిర్చి ధర క్వింటాకి 700 రూపాయలు తగ్గుతూ వచ్చింది. ఎక్స్పోర్ట్స్ లేవా, చైనాకి సరుకు వెళ్ళడం లేదా, బంగ్లాదేశ్కి మిర్చి వెళ్ళడం లేదా, తేజ వెరైటీ ధర ఎందుకు తగ్గుతుంది అని రైతులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో తేజ 13,000, 13,500తో ప్రారంభమైంది జూన్లో. ఇక జూలై వచ్చేసరికి 14,000 టచ్ అయింది. ఆగస్టు వచ్చేసరికి 15,000 టచ్ అయింది. సెప్టెంబర్ వచ్చేసరికి ఫస్ట్ వీక్లో 15,600, 700, 800 టచ్ అయింది. ఇక తెలంగాణ, వరంగల్, ఖమ్మం జిల్లాలో అయితే 16,000 కూడా టచ్ అయింది. అయితే గడిచిన వారం రోజులుగా ప్రతిరోజు 100, 200 తగ్గుతూ క్వింటాకి 700 రూపాయల ధర తగ్గింది. తాజాగా గుంటూరు మిర్చి మార్కెట్లో మంచి డీలక్స్ క్వాలిటీ తేజ 14,900 రూపాయలకి ధర తగ్గిపోయింది. అంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేకపోవడం వల్ల తగ్గిందా, వ్యాపారస్తులు చురుగ్గా ఎందుకు కొనుగోలు చేయడం లేదు అని రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. భారతదేశం నుంచి ఏటా 15,000 కంటైనర్ల సరుకు చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, సింగపూర్ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఒక్క చైనాకే 1,600 కంటైనర్ల సరుకు వెళ్తా ఉంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. క్వాలిటీ సరుకు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. రైతు సోదరులు కూడా కోల్డ్ స్టోరేజ్ నుంచి పెద్దగా మంచి క్వాలిటీ సరుకు బయట తీయడం లేదు. మిగతా వెరైటీస్ అన్ని ధరలు కూడా 15,000, 16,000 నడుస్తూ ఉన్నాయి. 14,500 పైన ఉన్నాయి. ఒక తేజ వెరైటీ అంటే దీన్ని ఎక్కువగా చైనా కొనుగోలు చేస్తుంది కాబట్టి చైనాకి ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ధర కొంచెం తగ్గిన మాట వాస్తవమే, కానీ ఈ ధరలు కొనసాగే అవకాశం స్పష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మిర్చి ధరలు నవంబర్ వరకు సరుకు కొత్తగా వచ్చే అవకాశాలు లేవు కాబట్టి మార్కెట్లో ధర పెరుగుతూ వెళ్ళే అవకాశం ఉందని ఎక్స్పోర్టర్స్ చెప్తా ఉన్నారు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్కి అనుకూలమైన సరుకు మాకు దొరకడం లేదని చెప్తాను. ధర పెరుగుతూ వెళ్ళినా కూడా రైతులు తీసే అవకాశం లేదు కాబట్టి ఒకసారి ఒక కుదుపు గురి చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. మిర్చి సాగు విస్తీర్ణం, మిర్చి విత్తనాల వ్యాపారం పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సాగు విస్తీర్ణం మీద ఇంకా ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఇంకా మిర్చి వేస్తూ ఉన్నారు కాబట్టి రైతు